హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం హెల్తీగా ఎలాంటి రైస్ కానీ రవ్వలు కానీ వాడకుండా జొన్నలతోటి గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకుందాం. కాంబినేషన్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఈ కప్పుతోటి 2.5 కప్పుల దాకా జొన్నలు అయితే తీసుకుంటున్నాను. జొన్నలను తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఈ జొన్నలను బాగా ఇలా చేతితోటి రుద్దుతూ ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. జొన్నలు ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 7-8 గంటల సేపు నానబెట్టేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పప్పును నీట్గా కడిగేసుకోవాలి. పప్పుని ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పును నేను ఇంకో బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు వేస్తున్నాను. మెంతులు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మినపప్పు అనేది 1 గంట సేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మినపప్పును కూడా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 6 గంటల తర్వాత మనకు జొన్నలు అనేది ఇలా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ జొన్నలకు వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని ముందు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. జొన్నలు కదా కొంచెం బరకగానే ఉంటుంది, రవ్వ తగులుతూ ఉంటుంది అనమాట. మనం ఎంత మిక్సీ పట్టినా కొంచెం రవ్వ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పిండినంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ మినపప్పును చూద్దాము. మినపప్పు కూడా బాగా నానిపోయింది కదా, ఇందులో నుంచి వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దనమాట, ఇలా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిని ఈ జొన్న పిండిలోకి వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పిండిని బాగా ఇలా బీట్ చేసుకున్నామంటే ఫర్మెంటేషన్ అనేది చక్కగా అవుతుంది. పిండి టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్కి పెట్టేసుకుందాము. నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి, పిండి బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాము. ఇలా పిండిని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇలా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిని బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నేను 2 స్పూన్ల దాకా పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టేసుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చిని కచ్చాపక్కగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లోనే లేదంటే మీడియంలోనే పెట్టుకొని ఇది బాగా మగ్గనించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం పిండిలో వేసేసుకోవాలి. ఇలా పిండిలో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ తగినంతగా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా కూడా వేసుకోవాలి. కుకింగ్ సోడా వేయడం వల్ల గట్టిగా లేకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట పొంగనాలు. ఇదంతా కూడా మసాలా అంతా కూడా పిండిలో కలిసేటట్టు బాగా ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. మరీ పలచగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు అనమాట. ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని పిండిని ఒకసారి కలిపేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడు మనము పొంగనాల పెన్నం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేయవలసిన అవసరం లేదండి, కొద్దిగా ఆయిల్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనం నార్మల్గా తినే పొంగనాల కంటే ఈ పొంగనాలు ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనంటే. జొన్న రొట్టెలు చేయనికి రాని వాళ్ళకు అప్పుడప్పుడు ఇలా ఈ పొంగనాలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మనం తిప్పేసుకున్న తర్వాత ఇటు నుంచి కూడా 1 టీ స్పూన్ దాకా మనం ఆయిల్ అనేది వేసుకుందాము. ఆయిల్తోనన్నా మనము ఈ పొంగనాలు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 పక్కల కూడా ఈ పొంగనాలు అనేవి మంచిగా ఇట్లా కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మంచిగా పిండి లేకుండా మంచిగా ఇలా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట.
చూసారు కదా, అన్ని వైపులా కూడా ఇలా సమానంగా కుక్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత వీటిని తీసి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇలా అన్ని పొంగనాలు కూడా ఇలా మీరు తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు. ఇక సైడ్లకు ఉన్న పొంగనాలు మళ్ళీ ఇలా మధ్యలోకి వేసేసుకొని మంచిగా ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. వేయించిన పల్లీలు 1 కప్పు వేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా ఉప్పు వేసుకొని ముందు మిక్సీ పట్టుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అలాగే పసుపు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి. పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది పల్లీ చట్నీతోటి. ఈ జొన్న పొంగనాలు అయితే సూపర్గా ఉంటాయండి. ఇదే పిండితోటి మీరు ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.